వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం క్రియేటివ్ బ్లాగ్స్. ఈ సమ్మర్ వెకేషన్కి మేమందరం కలిసి పెరుపాలెం బీచ్కి అయితే ప్లాన్ చేసాము. ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కుక్ చేసాము. మా అక్క వాళ్ళైతే బిర్యానీ కుక్ చేశారు, మేమైతే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. మా మావయ్య అయితే ఒక సంచి నిండా మామిడి పళ్ళు, కూల్ డ్రింక్స్, ప్లేట్స్, ఆ సెక్షన్ అంతా, వాటర్ సెక్షన్ అంతా కూడా మావయ్య వేసుకున్నారు. ఇంకా అందరం కూడా పులిహార తినేసి మెల్లగా స్టార్ట్ అయిపోయాము. కొంచెం దూరం వెళ్ళాక శృంగరోషం గేట్లు అయితే దొరికేసాము. సగం జీవితాలు ఈ ట్రాఫిక్లోనే గడిచిపోతున్నాయి. రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంతందంగా ఉంటుందా ఈ లోకం? ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ మేము బీచ్కి వచ్చి 6 months అయిపోతుంది. బీచ్కి అయితే వచ్చేసాం, కానీ చాలా ముందుకుంది సముద్రం. అయితే మట్టి మట్టిగా మురుగుగా ఉంది, అయినా పర్వాలేదు, అందులోకి వెళ్ళిపోయి మనం దొల్లేయాలి. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ అందరం భోజనం చేసి ఇంక బీచ్లోకి అయితే వెళ్ళిపోయాము. బీచ్లోకి వెళ్ళిన వీడియోస్ అయితే లేవు, ఒకటి ఉంటే అది పెట్టాను, లాస్ట్లో చూసాను గైస్. మెల్లగా లాగుతుంది ఏదో, కంటితో చూడలేనంత సన్నతీగతో. ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో, పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో. నా గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో.